హలో ఆల్, ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ ఎగ్ నూడిల్స్ అనమాట. నేనైతే క్యాబేజ్ క్యారెట్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే మా పిల్లలు నా మొహాన కొడతారనమాట. అందుకే వెజిటేబుల్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఈ లోపు పక్కన మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఓన్లీ ఉప్పు కారం మసాలా వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేయొద్దు. మనం ఏదైతే గిన్నెలో నూడిల్స్ చేస్తున్నామో అదే గిన్నెలో ఫస్ట్ ఆయిల్ వేసి ఒక 4 ఎగ్స్ ఇలా ఉప్పు కారం వేసి స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ క్యాబేజ్ క్యారెట్ ఉంది కదా, దాంట్లో ఉప్పు కారం నూడిల్స్ మసాలా సోయా సాసు మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ ఇలా మంచిగా రావాలంటే నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా మంచిగా విడివిడిగా వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. బాగా అంటే బాగా కాదు, నార్మల్గా కలుపుకోవాలి, లేకపోతే నూడిల్స్ మొత్తం ఇట్లా స్మాష్ లాగా మెత్తగా అయిపోతాయి. అండ్ ఈలోపు మనకి చికెన్ ఫ్రై అయిపోయి ఉంటుంది కదా పక్కన, ఆ చికెన్ని అండ్ ఎగ్ని ఈ రెండింటిని కలిపి మనం నూడిల్స్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ ఉంటాయో అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా కలపాలి, ఎక్కువగా కలపకూడదు. మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే కలుపుతారో వీలైతే ఒక 2 గరిటెలు తీసుకొని కలపండి. అంతేకాని బాగా ఎక్కువగా నూడిల్స్ విరిగిపోయేటట్టు అయితే మాత్రం కలపకండి. అండ్ నేను మీకు ఒక ప్రో టిప్ చెప్తాను. నూడిల్స్ నిజంగా చాలా టేస్టీగా రావాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కిచెన్ సైడ్ అంతా ఇలా గలీజ్గా అవ్వాలన్నమాట. అంటే హైజినిక్గా చూడడానికి కూడా అసలు మనకి ఎలాగో అనిపించేటట్టు అవ్వాలి. అప్పుడే నూడిల్స్ నిజంగా చాలా టేస్టీగా వస్తాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మీకు ఇంకా బయట తెచ్చుకున్నట్టే రావాలంటే బాగా వాడేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె ఎప్పటిదో నూనె ఉంటే తీసివేయండి. నిజంగా బయట తెచ్చుకున్నట్టే చాలా టేస్టీగా వస్తాయి. సో మొత్తానికి మన చికెన్ ఎగ్ నూడిల్స్ అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరింది ఆ రోజు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మా బాబు పర్ఫెక్ట్గా చెప్తాడు. అందుకే మా బాబు రివ్యూ తీసుకుంటానమాట ఎప్పుడైనా. బాగుందారా? బాగుంది, నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. సో అదనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్.